సో ఇప్పుడు దాకా వెయిట్ చేశాం కదా, ఇంకా స్టార్ట్ చేద్దాం క్లాస్ మనం. సో నిన్న మనం సెలెక్టార్స్ గురించి డిస్కస్ చేసాం కదా. ఈరోజు మనకి కొన్ని టాపిక్స్ మూవ్ ఫార్వర్డ్ లైక్ సో ఆర్ యు ఏబుల్ టు హియర్ మీ ఎవ్రీవన్? ఇస్ దట్ మై వాయిస్ ఇస్ క్లియర్? కెన్ యూ సమ్వన్ రెస్పాండ్ ఇన్ చాట్? Okay, cool. Thank you. Okay, so today we will discuss about some of the formatting tags in HTML. Some of the formatting tags in HTML, image ఎలా రీప్లేస్ చేయాలి, iframe ఎలా వాడాలి, వీటి గురించి we'll just take a look now. ఓకే, ఫస్ట్ మనకి కొన్ని ట్యాగ్స్ ఉన్నాయి. విల్ గో బై వన్. ఓకే, ఇప్పుడు నేను ఒక పీ ట్యాగ్ ఉంది అనుకుందాం. ఈ పీ ట్యాగ్ లో నాకు ఇప్పుడు ఎక్స్పెషల్లీ కొంత ఫార్మాట్ ని ఐ షుడ్ హైలైట్ అనుకోండి. ఓకే, లెట్స్ ఎగ్జాంపుల్ హలో, హౌ ఆర్ యూ, కోడ్ బిగిన్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మొత్తం నార్మల్ గానే ఉంది, హలో హౌ ఆర్ యూ, కోడ్ బిగిన్ అని. బట్ నేను ఇక్కడ కోడ్ బిగిన్ అనేది ఐ వాంట్ టు మేక్ ఇట్ ఏ బోల్డ్. ఓకే, ఐ వాంట్ టు మేక్ ఇట్ ఏ బోల్డ్ సంథింగ్ కొంచెం స్ట్రాంగ్ గా కనపడాలి అనుకున్నాను అనుకోండి. సో ఇలా మనము దాన్ని ఒక స్పెసిఫిక్ టెక్స్ట్ ని, ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే నార్మల్ గా మనం ఎంటైర్ ఎలిమెంట్ కి మనం సిఎస్ఎస్ అప్లై చేయొచ్చు, కానీ ఎలిమెంట్ లో ఓన్లీ సమ్ ఆఫ్ ది పార్ట్ కి మనం అప్లై చేయాలంటే చేయలేం. ఇప్పుడు లెట్స్ ఎగ్జాంపుల్ ఈ కోడ్ బిగిన్ కి పీలో వాడి డైరెక్ట్ గా మనం దీన్ని బోల్డ్ చేయొచ్చా? చేయలేం. ఎందుకు అంటే అట్లా చేసే ఆప్షన్ లేదు మనకి. ఇక్కడ ఏంటి, ఒక బోల్డ్ చేయాలనుకోండి, ఇక్కడికి వెళ్ళి మనము స్టైల్, ఓకే, పి అని చెప్పేసి ట్యాగ్ తీసుకొని ఎలిమెంట్ లెవెల్ ట్యాగ్ తీసుకొని ఎలిమెంట్ లెవెల్ సెలెక్టర్ తీసుకొని నేను ఇక్కడ ఏం చేస్తాను, ఫాంట్ వెయిట్ బోల్డ్ అని పెడతాను. సో అప్పుడు ఏమవుతుంది, ఇట్ విల్ బికమ్ ఎంటైర్ ఆల్ టెక్స్ట్, పీలో ఉన్న టెక్స్ట్ మొత్తం బోల్డ్ అవుతుంది. బట్ నాకు అలా కాకుండా ఓన్లీ ఏ స్పెసిఫిక్ వర్డ్ కి బోల్డ్ అవ్వాలి అంటే మీరు ఓన్లీ అవి సిఎస్ఎస్. లేదంటే మనం ఏం చేయాలి, దాని వరకు సపరేట్ గా ఒక ట్యాగ్ లో పెట్టుకొని స్పాన్ లోనో లేకపోతే ఇంకో దాంట్లోనో పెట్టి వీ కెన్ డూ ఇట్, రైట్? సో ఇన్ ద సేమ్ వే మనకేంటి అంటే కొన్ని ఫార్మాటింగ్ ట్యాగ్స్ ఉన్నాయి. నేను ఇక్కడ ఆల్రెడీ రాశాను, మీరు ఒకసారి చూస్తే ఫస్ట్ ఏంటి అంటే బోల్డ్. ఓకే, సో I can use here the B tag. I can use the B tag. So now, without using this separate thing, see, code begin become a bold. Code begin become a bold. Okay, the same way, I can use the another tag. I can do is to make some difference margin 20 pixels. సో ఎవ్రీ వీక్ ఒక 20 పిక్సెల్ డిఫరెన్షియేషన్ పెట్టాను, మీకు అర్థమవడం కోసం. నేను ఇక్కడ ఇంకొకటి ఏం వాడచ్చు అంటే స్ట్రాంగ్ కూడా వాడచ్చు. బట్ ఐ కెన్ యూజ్ ఇట్ హియర్ స్ట్రాంగ్, స్ట్రాంగ్ యాజ్ వెల్. సి దేర్ ఇస్ నో బిగ్ డిఫరెన్స్. ఎక్కడ నాకు మీరు చెప్పాల్సింది ఏంటి అంటే ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్ ఇన్ టు టుడే పోల్ యాజ్ వెల్. What is the difference between the strong and B tag? Both are acting as like a same. Then what is the exact difference between the B tag and strong tag? Okay, in case if anyone planning to preparing your interviews for the college level or like even outsiders also, by the campus, on campus lo jarigina gaani, these type of questions they may ask you in the very basic. This is very basic level question. Okay, this kind of questions and only they will ask you in interviews. Okay, please prepare properly. నేను అందుకే కొన్ని స్పెసిఫిక్ థింగ్స్ నేను ఇక్కడ మాట్లాడుతున్నాను అంటే, సో దట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వీఆర్ గోయింగ్ టు ఆస్క్ ఇన్ ద ఇంటర్వ్యూస్ అండ్ దాని మీనింగ్. ఓకేనా? ఓకే, సో క్వశ్చన్ అర్థమైందా? దట్ క్వశ్చన్ ఈస్
very clear. What is the difference between the B tag and strong tag? ఓకే. ఏంటి డిఫరెన్స్ ఏంటి, ఎప్పుడు ఎక్కడ ఏది ఎలా వాడాలి అనేది యూ హ్యావ్ టు లెట్ మీ నో ఆఫ్టర్ దిస్ క్లాస్. ఈ క్లాస్ అయిపోయేలోపు నాకు జస్ట్ చెప్పండి. ఓకేనా? ఓకే, గ్రేట్. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి మనకి, టేకింగ్ అనదర్ బీ ట్యాగ్. ఓకే, సో ఇక్కడ నాకు నెక్స్ట్ ఏంటంటే ఐ. లెట్ మీ మేక్ ఐ ట్యాగ్. లెట్ మీ మేక్ ఐ ట్యాగ్. See, this only code become a italic format. Italic format. Okay na? So I'm making it a bit fast. అలాంటి టెక్స్ట్ కావాలి అనుకున్నప్పుడు we can go with the I tag అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి EM. EM. So what is the use of this emphasize? What is the use of this emphasize text? Okay, these are also both looks the same. Okay, these are also both looks almost same. ఓకే, ఏది ఇటాలిక్ అండ్ ఎంఫసైజ్ లో అంటే మనకి ఇక్కడ ఎంఫసైజ్ టెక్స్ట్ ఎందుకు పెడతాము అంటే, లెట్స్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఐ మీన్ లైక్ మనం మొబైల్స్ వాడుతున్నాం కదా, మొబైల్స్ వాడుతున్నప్పుడు ఇది ఎక్స్పెషల్గా ఎప్పుడు పనిచేస్తుందో అంటే, ఇన్ కేస్ కొంతమంది ఫిజికల్లీ టాలెంటెడ్ పీపుల్స్ ఉంటారు, లైక్ డెఫ్ అండ్ డమ్ వాళ్ళు ఉంటారు అనమాట. వాళ్ళకి ఎక్స్పెషల్లీగా మనకి ఏదైనా ఒక టెక్స్ట్ రీడ్ చేయాలి ఆటోమేటిక్గా అన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే వీ కెన్ గివ్ దిస్ ఆప్షన్ అనమాట. వీ కెన్ గివ్ దిస్ ఆప్షన్. ఓకే, ఈఎంలో పెడితే ఏమవుతుందంటే ఇట్ విల్ లౌడ్లీ స్పీక్, లౌడ్లీ రీడ్ ఇట్ అని, అది చదవడానికి ఈఎం ట్యాగ్లో పెడుతుంటాం మోస్ట్లీ. ఓకేనా? సో నెక్స్ట్ వీ కెన్ గో విత్ మార్క్ ట్యాగ్. మార్క్. See, mark is used to make some highlight. Make some highlight. సో ఇక్కడ నా క్వశ్చన్ ఏంటి అంటే, బై డిఫాల్ట్ గా ఇక్కడ నాకు ఎల్లో కలర్ వస్తుంది కదా, కెన్ వి చేంజ్ దిస్ కలర్ టు ఎనీ అనదర్ కలర్? ఈస్ దిస్ పాసిబుల్ టు బై యూజింగ్ సిఎస్ఎస్ ఆర్ నాట్? దట్ ఈస్ మై క్వశ్చన్. క్వశ్చన్ ఏంటి, ఇక్కడ ఆటోమేటిక్ గా ఇక్కడ మనకి ఎల్లో కలర్ వస్తుంది. ఎల్లో కలర్ కాకుండా ఇంకేదన్నా కలర్ పెట్టడానికి పాసిబుల్ అవుతుందా? అది నా క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి యూ కెన్ గో ఫర్ ది స్మాల్. Go for the small. See, సో నార్మల్ టెక్స్ట్ కంటే ఈ టెక్స్ట్ చిన్న సైజ్ అంటే కొంచెం టెక్స్ట్ తగ్గించి కనపడటానికి మనము స్మాల్ ట్యాగ్ అనేది వాడతాం. నెక్స్ట్ ట్యాగ్ ఏంటి, డెల్. నెక్స్ట్ ట్యాగ్ ఏంటి, డెల్. ఓకే, సో మనం ఇలాంటివి మీరు ఎక్కడ చూస్తుంటారంటే నార్మల్గా ఈ కామర్స్ వెబ్సైట్స్ లో చూస్తుంటారనమాట. ఫస్ట్ కాస్ట్ వేసి దాన్ని స్ట్రైక్ చేసి కింద ఏం చేస్తారు అంటే స్పెషల్ డిస్కౌంటెడ్ ప్రైస్ అని చెప్పేసి ఇంకోటి వేస్తారు అనమాట. అలాంటి కేసెస్ లో మనకి ఏంటంటే ఇలా స్ట్రైక్, సో దానికే డెల్ అనేది వాడతాం. ఓకే, నెక్స్ట్ సేమ్ వేలో ఇన్సర్ట్ అని చెప్పేసి ఇంకొకటి ఉంది, INS. సో ఇన్సర్ట్ ఈజ్ లైక్ టు మేక్ దట్ బోల్డ్. కింద ఒక అండర్లైన్ వస్తుంది. ఓకే, నార్మల్ గా టెక్స్ట్ కి అండర్లైన్ ఇవ్వాలి అంటే ఓన్లీ కొంత టెక్స్ట్ వరకు అండర్లైన్ ఇవ్వటం అవ్వదు. ఓకేనా? సో ఇలా మనం ఏంటి అంటే ఓన్లీ కొంత టెక్స్ట్ వరకే మనం అండర్లైన్ ఇవ్వడానికి ఇస్ దిస్ పాసిబుల్. ఓకే, ఇక్కడ నా క్వశ్చన్ ఏంటి అంటే, ఈస్ దిస్ పాసిబుల్ టు చేంజ్ దిస్ అండర్లైన్ కలర్ టు సమ్ అదర్ కలర్? నౌ ఇట్ ఈస్ బై డిఫాల్ట్ బికమ్ ఎ బ్లాక్ కదా, దాన్ని మనం చేంజ్ చేయడానికి ఏదైనా ఛాన్సెస్ ఉన్నాయా లేదా? ఓకే, గుడ్. సో నెక్స్ట్ వచ్చేసరికి సబ్. ఈ సబ్ we can plan in a different way. Sub to super to sorry.
చూడండి ఇక్కడ. సో ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ హియర్, సో సబ్ అంటేనేమో ఇట్లా బేస్ లో వస్తుంది, సూపర్ అంటేనేమో మనకి టాప్ లో సూపర్ స్క్రిప్ట్ వస్తుంటాయి. మీకు ఆల్రెడీ స్క్వేర్ సో ఇట్లా వాడుతుంటారు కదా. సో వాటి కోసం మనము సబ్ సూపర్ అనేది వాడతాం. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏముంది అంటే మనకి సేమ్ వేలో కోడ్ అని ఒకటి ఉంటుంది. సిఓడిఈ కోడ్, సిఓడిఈ కోడ్. ఇక్కడ మనం ఏంటి అంటే ఇన్ కేస్ ఏదైనా ఒక సపరేట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని మన వెబ్సైట్ లో చూపించడానికి రాయాలి అంటే ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, నేను ఇక్కడ కోడ్ లోనే జస్ట్ ఐఎమ్ గివింగ్ ఏ HTML కోడ్ హియర్. ఓకే, ఎలా కనపడుతుంది అనేది మనము జస్ట్ చూద్దాం. హలో, చూడండి, దిస్ ఇస్ డిఫరెంట్ కోడ్, మీకు డిఫరెంట్ గా కనపడుతుంది. Instead of that, what I can write is console.log. Hello. చూడండి, ఇట్ మేక్ సమ్ డిఫరెన్స్ కదా. మీకు డిఫరెన్స్ కనపడుతుందా ఈ టెక్స్ట్ కి ఈ టెక్స్ట్ కి? సో ఇట్ లుక్ లైక్ సేమ్ యాజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, ఇలాంటి వాటికి మనం ఏంటి అంటే విల్ యూజ్ మోస్ట్ ఆఫ్ ది, వీటన్నిటిని మనం ఏమంటాము అంటే ఫార్మాటింగ్ ట్యాగ్స్ అంటే ఏమంటాం, ఫార్మాటింగ్ ట్యాగ్స్. దిస్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ మనకి నార్మల్ గా ఒక వెబ్సైట్ బిల్డ్ చేసేటప్పుడు లేదంటే ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేసేటప్పుడు ఈ ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసే కాన్సెప్టే. అందుకోసం ఈ కాన్సెప్ట్ ఈ రోజు తీసుకొచ్చి చెప్పాను మీకు. ఓకే, సో క్విక్లీ విల్ గో టు ద ఇమేజ్. ఓకే, ఇమేజ్ మీరు HTML లో అబ్జర్వ్ చేస్తే ప్రతి ట్యాగ్ కి ఒక ఎండింగ్ ట్యాగ్ ఉంటుంది. ప్రతి ట్యాగ్ కి ఒక ఎండింగ్ ట్యాగ్ ఉంటుంది. కానీ ఇమేజ్ కి ఎండింగ్ ట్యాగ్ ఉండదు. హెచ్ఆర్కి ఎండింగ్ ట్యాగ్ ఉండదు. బిఆర్కి ఎండింగ్ ట్యాగ్ ఉండదు. ఎందుకంటే వీటన్నిటిని కూడా ఏమంటారు అంటే సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్ అని కూడా పిలుస్తారు. వీటిని ఏమంటారు? సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్ అని కూడా పిలుస్తారు వీటిని. మనకి ఇది కాక లింక్ ట్యాగ్ ఒకటి ఉంటుంది. లింక్ ట్యాగ్ ఎప్పుడు వాడతాం మనం? ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ని మన HTML లోకి యూజ్ చేయడానికి లింక్ ట్యాగ్ వాడతాం. అప్పుడు కూడా మనకి ఏంటి అంటే ఎండింగ్ ట్యాగ్ ఉంటుంది. సో అలా మనకి HTML లో కొన్ని ట్యాగ్స్ ఎండింగ్ ట్యాగ్ లేని ట్యాగ్స్ ఉంటాం అనమాట. ఓకేనా? ఆ ట్యాగ్స్ ని మనము సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్ అని కూడా అంటాం. దేర్ ఇస్ నో క్లోజింగ్ ట్యాగ్ ఫర్ దట్, ఓన్లీ బిగినింగ్ ట్యాగే ఉంటుంది, స్టార్టింగ్ ట్యాగే ఉంటుంది. ఓకేనా? సో అందుట్లో ఇమేజ్ ఒకటి అనమాట. ఓకే, నేను ఇక్కడ రాస్తున్నాను కదా ఇమేజ్. ఇప్పుడు ఇమేజ్ లో మనకి SRC అంటే ఏంటి? సోర్స్. ఎక్కడి నుంచి అంటే ఇమేజ్ ఎక్కడి నుంచి వస్తుందనే పాత్ మనం ఇవ్వాలి. ఇమేజ్ ఎక్కడి నుంచి వస్తుందనే పాత్ మనం ఇవ్వాలి. ఐ విల్ గో అండ్ క్విక్లీ ఫైండ్ వన్ ఇమేజ్ ఫర్ వెబ్సైట్. నేను ఒక ఇమేజ్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను ఇక్కడ. లెట్స్ ఎగ్జాంపుల్ HTML ఇమేజ్ తీసుకుందాం. ఓకే, ఇదే తీసుకుందాం. ఈ ఇమేజ్ తీసుకుందాం. నేను కాపీ ఇమేజ్ అడ్రస్ అన్నాను. నేను తీసుకెళ్ళి ఇక్కడ ఇమేజ్ అడ్రస్ ఇక్కడ పేస్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు నాకు ఇది చూడండి, ఇక్కడ ఇమేజ్ వచ్చేసింది. సో ఈ ఇమేజ్ని మనము హైట్ విడ్త్ ని కూడా కంట్రోల్ చేయొచ్చు. హైట్ విడ్త్ ని కూడా వీ కెన్ కంట్రోల్ ఇట్. ఎలా? ఐ కెన్ గో అండ్ గివ్ ద హైట్. ఇక్కడ నేను ఒక 50 పిక్సెల్ ఇస్తాను. విడ్త్ వచ్చేస్తే ఒక 50 పిక్సెల్ ఇస్తాను. సారీ, ఇక్కడ పిక్సెల్స్ అవసరం లేదు, ఆటోమేటిక్ గా పిక్సెల్స్ తీసుకుంటుంది అది. ఇవన్నీ డైరెక్ట్లీ గివ్ ద హైట్ అండ్ విడ్త్. చూడండి, సో ఇప్పుడు ఈ ఇమేజ్ ఆటోమేటిక్ గా హైట్ 50 పిక్సెల్స్, విడ్త్ 50 పిక్సెల్స్ తో ఆటోమేటిక్ గా సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇఫ్ ఐ కెన్ చేంజ్ ఇట్ విల్ చేంజ్ ఆటోమేటికల్లీ. చూడండి, 150 లో సెట్ అయిపోయింది. ఓకే, ఇదే ఇమేజ్ ని నా బాడీ మొత్తానికి, అంటే బాడీ ఇన్ ద సెన్స్ ఒక వెబ్ పేజ్ లో ఉన్న మొత్తానికి చేంజ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, పెట్టాలనుకుంటున్నాను అనుకోండి, దట్ ఈస్ ఆల్సో ఇస్ ద పాసిబుల్. ఓకే, నేను ఏం చేస్తాను, ఇక్కడ బాడీ ఉంది కదా. సో బాడీలోకి వెళ్ళి స్టైల్ ఈక్వల్ టు బ్యాక్గ్రౌండ్
ఇమేజ్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. ఇక్కడ నేను యూఆర్ఎల్ అన్నట్టు ఉంటుంది. యూఆర్ఎల్లో నేను ఏం చేస్తాను అంటే నా యూఆర్ఎల్ పాతిస్తాను. చూడండి, ఇట్లా ఆటోమేటికల్లీ సెట్ ఫర్ ది ఆల్ ద థింగ్. మనం ఎప్పుడైనా వెబ్సైట్లో మనం ఇమేజ్ సెట్ చేయాలంటే మనము ఇలానే సెట్ చేస్తాం అన్నమాట. ఇమేజ్ని ఇలానే సెట్ చేస్తాం. ఇంకా దీనికి ఆప్షన్స్ ఉంటాయి. ఏంటి? నో రిపీట్ అని. ఓకే, ఇట్లా నాకు రిపీట్ అవుతున్నాయి కదా. ఎందుకు రిపీట్ అవుతున్నాయి అంటే సైజ్ ఆఫ్ ది ఒరిజినల్ సైజ్ ఆఫ్ ది ఇమేజ్ కెన్ ఆక్యుపై ఓన్లీ దిస్ మచ్ స్పేస్ కాబట్టి అలా ఉంది. లెట్స్ ఎగ్జాంపుల్ నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఫర్ వెబ్సైట్ అని చెప్పేసి నేను ఇలాంటి ఇమేజ్ తీసుకున్నాను అనుకోండి. కాపీ లింక్ అడ్రస్. ఇలాంటి ఇమేజ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే నాకు సో ఆటోమేటిక్గా సరిపోతుంది కాబట్టి ఇట్ వాంట్ రిపీట్ అగైన్. I'm just going to replace the image link here. సో మనకి ఇప్పుడు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఐ కెన్ గో ఆన్ విత్ దిస్ ఇమేజ్ URL, కాపీ లింక్ దిస్. ఓకే, ఐ కెన్ అరేంజ్ హియర్. It's pixel images, so we accept just they're not sure. Let me try. Okay, then what I can do is I can download this because these images will not be the free images. That is the problem. Let me take this copy and put into our folder. సో నేను ఇప్పుడు ఏం చేశానంటే ఇమేజ్ని తీసుకొచ్చి నా లోపల్లో నేను కాపీ చేసుకున్నాను. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి, ఇక్కడ వచ్చేసింది నా ఇమేజ్. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఇస్తున్నాను అనమాట, విజిట్ చేపించి. సో ఇప్పుడు ఇట్ సపోజ్ షుడ్ బి అప్లై టు మై చూసారా. సో నా ఇది మీరు అబ్జర్వ్ చేస్తే సింగిల్ ఇమేజ్ వచ్చేసింది. దీనికి ఇది మొత్తం సింగిల్ ఇమేజ్ నా వెబ్సైట్కి వచ్చింది. ఎందుకు? ఐ అప్లైడ్ ఇంటూ ఫర్ ది కంప్లీట్ బ్యాక్గ్రౌండ్. కంప్లీట్ బ్యాక్గ్రౌండ్లో నేను పెట్టాను. అండ్ సైజ్ ఆఫ్ ది ఇమేజ్ కూడా మినిమం సైజ్ వచ్చేసరికి ఇమేజ్ సైజ్ 1024 by 1024 ఉంటే ఇట్ విల్ సిట్ ఆల్మోస్ట్ ఆల్ ద స్క్రీన్స్ అనమాట. సో మీరు ఎప్పుడైనా సరే ఇమేజ్ సైజ్ తీసుకునేటప్పుడు 1024 హైట్, 1024 విడ్త్ తీసుకుంటే ఇట్ విల్ బి సెట్ ఆల్ ద స్క్రీన్స్. ఓకేనా? దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు సెట్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ యువర్ వెబ్సైట్ ఆర్ వాట్ ఎవర్. మీరు లేదు ఒక సెక్షన్ వరకే చేసుకోవాలనుకున్నా కానీ యూ కెన్ ప్లాన్ ఇట్ అకార్డింగ్లీ. బాడీ మొత్తం అవసరం లేదనుకోండి. లెట్స్ ఎగ్జాంపుల్ ఒక సెక్షన్ వరకు ఓకే, సెక్షన్ తీసుకొని దానికి మీద స్టైల్ ఇచ్చి హైట్ వచ్చేసి దానికి ఒక 300 పిక్సెల్స్. ఓకే, విడ్త్ వచ్చేసి దానికి ఒక 300 పిక్సెల్స్ తీసుకున్నారనుకోండి హైట్ ఇది. సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ అన్ ఎగ్జాంపుల్ హియర్, H1. వెల్కమ్ టు కోడ్ బిల్డ్. ఓకే, సో ఇలా చూసుకున్నప్పుడు నార్మల్గా మనం ఇక్కడ కూడా ఏం చేయొచ్చు అంటే can go and apply background image URL. ఓకే, ఏంటి నా ఇమేజ్ bg.jpg. ఓకే, నేను దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ తీసేస్తాను, ఈ స్టైల్లో ఇక్కడ తీసేస్తాను. సో చూడండి, సో ఇట్ విల్ సెట్ ఓన్లీ ఫర్ ది ఒక సెక్షన్ వరకే. అంటే నేను ఇప్పుడు ఈ సెక్షన్ వరకే నేను ఈ ఇమేజ్ అప్లై చేయాలనుకున్నాను కాబట్టి
ఇమేజ్ ఓన్లీ ఈ సెక్షన్ వరకే అప్లై అయింది. ఓకేనా? సో ఇక్కడ మళ్ళీ మనకి ఏంటి అంటే మ్యాక్స్ విడ్త్ మ్యాక్స్ హైట్ అనే ఒక రెండు ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే నువ్వు ఇచ్చే సెక్షన్ ఏదైతే ఉందో ఆ సెక్షన్ నువ్వు ఎంత హైట్ ఉన్నా కానీ 350 కంటే ఎక్కువ వెళ్ళకూడదు. మాక్సిమం విత్ 350, మాక్సిమం హైట్ 350 కంటే ఎక్కువ వెళ్ళకూడదు అని చెప్పేసి మనం మినిమం మాక్సిమం విత్ మాక్సిమం హైట్ అని ఒక రెండు ప్రాపర్టీస్ ఉంటాయి. అవి కూడా యూ కెన్ యూజ్ ఇట్ అకార్డింగ్ టు యువర్ రిక్వైర్మెంట్ అనమాట. ఓకేనా? ఓకే. దెన్ విల్ క్విక్లీ మూవ్ టు ఐ ఫ్రేమ్. మనకి ఐ ఫ్రేమ్ అంటే ఏంటి? సో యాక్చువల్గా ఐ ఫ్రేమ్ అంటే ఏంటి అంటే మనం అసలు ఐ ఫ్రేమ్ ఎందుకు వాడతామంటే లెట్స్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు క్రికెట్ ఈఎస్పిఎన్ కానీ లేదా క్రికిన్ఫో కానీ మీరు వెబ్సైట్ చూస్తుంటారు కదా. క్రికిన్ఫో లేదంటే క్రిక్ బజ్ ఇలాంటి వెబ్సైట్స్ చూస్తున్నప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది చూడండి. ఇక్కడ ఒక మ్యాచ్ రన్ అవుతుంది, ఇండియా ఆస్ట్రేలియా. ఇక్కడ వెస్టిండీస్ బంగ్లాదేశ్. ఇక్కడ ఇంకా ఏదో మ్యాచ్ జరుగుతుంది. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ వాట్ ఈస్ ఎన్వైఎస్. ఓకే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ స్కోర్ ఇక్కడ రన్ అవుతుంది, ఈ స్కోర్ ఇక్కడ వస్తుంది, ఈ స్కోర్ ఇక్కడ వస్తుంది. సో ఇది ఎవ్రీ టైం ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవుతుంది కదా. ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అంటే నేనేం పేజ్ రిఫ్రెష్ చేయట్లేదు కదా. రిఫ్రెష్ చేయకుండానే ఈ స్కోర్స్ ఎలా అప్డేట్ అవుతున్నాయి, హౌ ఇట్ ఈస్ అప్డేటింగ్ హియర్. ఓకే. ద థింగ్ ఈస్ ఇక్కడ నార్మల్ గా మనం ఏం చేస్తారంటే ఐ ఫ్రేమ్స్ వాడతారనమాట. ఈ ఐ ఫ్రేమ్స్ ఏమవుతాయి అంటే ఇట్ విల్ ఆటోమేటికల్లీ అప్డేట్ ఇట్ వెన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. దానికి మనం ఏపీఐ కాల్ చేసి అప్డేట్ చేయొచ్చు. లేదు అంటే ఐ ఫ్రేమ్స్ వాడి ఎవ్రీ 1 సెకండ్ కి ఐ ఫ్రేమ్ అప్డేట్ అవ్వాలి అని చెప్పేసి మనం అప్డేట్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడైతే ఐ ఫ్రేమ్స్ వాడతలేదు, కానీ ఒకప్పుడు మనకి ఇవన్నీ కూడా ఐ ఫ్రేమ్స్ వాడేవాళ్ళు అనమాట. ఐ ఫ్రేమ్ పెడితే ఈ పేజ్ మొత్తం లోడ్ అవ్వాల్సిన పని లేదు, అంటే ఈ పేజ్ మొత్తం రిఫ్రెష్ చేయాల్సిన పని లేదు. ఓన్లీ మనకి ఎంతవరకు అయితే మనకి బాక్స్ ఎంతవరకు అయితే ఉందో ఆ ఐ ఫ్రేమ్ వరకే మనం ఏం చేయొచ్చు అంటే ఎవ్రీ 1 సెకండ్స్ కి రిఫ్రెష్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అంటే అప్పుడు ఏమవుతుంది అంటే ఈ స్కోర్ అప్డేట్ అవుతూ ఉంటుంది. అక్కడ ఏం చేస్తారు నార్మల్ గా ఎవ్రీ 1 బాల్ అవ్వగానే మనకి అప్డేట్ కావాలని చెప్పేసి మనం సర్వర్ లో కనుక రాసి పెట్టి అక్కడ అప్డేట్ ఇస్తే ఇక్కడ ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో మనకి ఏంటంటే ఐ ఫ్రేమ్స్ ఎలాంటి పొజిషన్స్ లో వాడతారు అంటే సింపుల్ గా చెప్పాలంటే వెబ్సైట్ ఇన్సైడ్ అనదర్ వెబ్సైట్. ఓకే. జస్ట్ నేను కోడ్ రాస్తాను, జస్ట్ టేక్ ఎ లుక్. ఓకే. ఓకే. నేను హైట్ తీసుకున్నాను. ఇక్కడ కూడా నార్మల్గా యూఆర్ఎల్ ఉంటుంది. యూఆర్ఎల్ లో ఐఎమ్ గోయింగ్ టు గివ్ a code begin website. ఓకే. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, లెట్ మీ టేక్ ఎన్ అవుట్పుట్. చూడండి, ఈ 200 ఆ 300 స్పేస్ లో నాకు నా వెబ్సైట్ లోడ్ అయింది. ఇక్కడ ఈ 200 300 లోనే నా వెబ్సైట్ లోడ్ అయింది ఇక్కడ. ఓకేనా? సో దీన్ని మనము లెట్స్ ఎగ్జాంపుల్ ఒక 400 500 రేంజ్ లో ఇచ్చాము. సి దెన్ ఇట్ విల్ బికమ్ నా వెబ్సైట్ ఓన్లీ ఇక్కడే లోడ్ అయింది అనమాట. నా వెబ్సైట్ ఇక్కడ లోడ్ అయింది. సో ఇలా మనము ఇది ఆల్రెడీ మనకి ఇదేంటిది, ఇది మొత్తం ఒక వెబ్ పేజ్. వెబ్ పేజ్ లో నేనేం చేశాను, ఇంకొక వెబ్ పేజ్ని లోడ్ చేశాను. వెబ్ పేజ్ లో ఇంకొక వెబ్ పేజ్ని లోడ్ చేశాను. సో దట్ ఈస్ మై, అందుకే మనం ఏమేంటంటే ఇక్కడ మనము ఎక్కువగా లైక్ సో హియర్ వీ కెన్ యూజ్ ద ఐ ఫ్రేమ్స్. అంటే వెబ్సైట్ లో ఇంకొక వెబ్సైట్ యూజ్ చేయడానికి మనము ఐ ఫ్రేమ్స్ యూజ్ చేస్తాం. ఓకేనా? ఓకే. సో తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ట్యాగ్ ఏంటి అంటే విల్ గో ఫర్ ది యాంకర్ ట్యాగ్. సో వాట్ ఈస్ యాంకర్ ట్యాగ్? యాంకర్ ట్యాగ్ అంటే ఏంటి? This is my website code begin. ఓకే. సో ఇప్పుడు నేను ఇక్కడ నా వెబ్ పేజ్ లో ఉన్నాను. ఇక్కడ చూడండి,
తర్వాత కదా what I can do is I can put into inside the theme, then it will go to the next page. I'll just commenting this iframe for just now. ఓకే, ఇక్కడ చూస్తే మన నాకు ఇక్కడ నాకు విజిట్ మై వెబ్సైట్, బట్ కానీ ఇది క్లిక్ చేస్తే నా వెబ్సైట్కి వెళ్ళాలి. ఎలా వెళ్తుంది అంటే యాంకర్ ట్యాగ్ విల్ హెల్ప్ అస్ టు రౌటింగ్ ఫ్రమ్ వన్ పేజ్ టు అనదర్ పేజ్, రౌటింగ్ ఫ్రమ్ వన్ పేజ్ టు అనదర్ పేజ్. ఇక్కడ మనకి హెచ్ రిఫరెన్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ హెచ్ రిఫరెన్స్ లో ఏ పేజ్కి అయితే వెళ్ళాలనుకుంటున్నావో ఆ పేజ్ అడ్రస్ మనం ఇక్కడ ఇస్తాం అనమాట. అక్కడ ఓన్లీ అడ్రస్ ఇవ్వాలా, హెచ్టిఎంఎల్ పేజెస్ కూడా ఇవ్వచ్చు. అంటే హెచ్టిఎంఎల్ పేజెస్ అంటే ఏంటి, ఇక్కడ నేను నిన్న సెలెక్టర్స్ అని రాశాను కదా, ఇప్పుడు నేను ఆ సెలెక్టర్స్ పేజ్ కూడా వెళ్ళొచ్చు. జస్ట్ నేను ఒక చూపిస్తాను మీకు. సో ఇక్కడ సెలెక్టర్స్ డాట్ హెచ్టిఎంఎల్, ఓకే, సెలెక్టర్స్ డాట్ హెచ్టిఎంఎల్. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే విజిట్ మై సెలెక్టర్స్ HTML పేజ్. ఓకే, కాకపోతే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఎప్పుడైతే ఇది క్లిక్ చేస్తామో అది కరెంట్ ట్యాబ్ లో రీప్లేస్ అవుతుందా, నెక్స్ట్ ట్యాబ్ లో రీప్లేస్ అవుతుందా అనేది హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే టార్గెట్ కనుక బ్లాంక్ కనుక ఇస్తే, టార్గెట్ కనుక బ్లాంక్ కనుక ఇస్తే ఇట్ విల్ ఓపెన్ ఇన్ టు దిస్ మై కోడ్ బిగిన్ వెబ్సైట్ ఇన్ టు a next tab. Let me just see. See, it will open into next అంటే నాది ఇంకెక్కడ ఇలానే ఉంది, నా పేజ్ ఇలానే ఉంది. ఇట్ విల్ ఓపెన్ ఇన్ టు ద నెక్స్ట్ పేజ్. ఓకే, అదే ఇప్పుడు నేను టార్గెట్ ఏమి ఇవ్వలేదు అనుకోండి, సేమ్ పేజ్ లో ఉన్నాను అనుకోండి, సేమ్ పేజ్ లో కావాలనుకోండి, జస్ట్ క్లిక్ చూడండి. ఇది నిన్న రాసిన మన హెచ్టిఎంఎల్ పేజ్, ఇది మనం నిన్న రాసాం, ఇది సేమ్ ట్యాబ్ లో ఓపెన్ అవుతుంది. సో మన రిక్వైర్మెంట్ ఎలా కావాలంటే అలా యూ కెన్ ప్లాన్ ఇట్ అకార్డింగ్లీ. ఓకేనా? సో దీస్ ఆర్ ఆల్ ది టుడే క్లాస్. వి ఆల్మోస్ట్ కవర్డ్. సో ఫార్మాటింగ్ ట్యాగ్స్ కవర్ చేసాము. నెక్స్ట్ దాని తర్వాత ఐ ఫ్రేమ్ ఒకటి కవర్ చేసాము, ఇమేజెస్ కవర్ చేసాము, దాని తర్వాత యాంకర్ ట్యాగ్ కవర్ చేసాము. ఓకే, వీటన్నిటితో పాటు రేపు ఒక్క రోజే, టుమారో ఐ విల్ కవర్ ఇట్ ఆల్ ద సిఎస్ఎస్ రిలేటెడ్ స్టఫ్ అండ్ ఎవ్రీథింగ్. సో టేబుల్స్ కవర్ చేసాం మనం ఆల్మోస్ట్. ఇంకా రిమైనింగ్ ట్యాగ్స్ ఏదన్నా ఉన్నాయంటే సెక్షన్, ఆర్టికల్ ఇవన్నీ మీరు ఆల్రెడీ చూసిన ట్యాగ్సే కాబట్టి. సో నేను యాక్చువల్గా 10 days HTML, 10 days CSS, 10 days జావా స్క్రిప్ట్, 10 days రియాక్ట్ ఇలా ప్లాన్ చేశాను. సో మండే నుంచి మనకి నార్మల్గా జావా స్క్రిప్ట్ స్టార్ట్ చేసేస్తాను. రేపు ఒక్కరోజు విల్ ఫినిష్ బై ది సిఎస్ఎస్. అంటే నేను ఎక్కువగా డెప్త్కి వెళ్ళడం లేదు. రీజన్ ఏంటంటే వీ డోంట్ హ్యావ్ ద టూ మచ్ టైం కదా, వీ హ్యావ్ ఓన్లీ 45 days ప్లాన్. 45 daysలో ఎక్కువ మీ కాన్సన్ట్రేషన్ జావా స్క్రిప్ట్, రియాక్ట్ అని అడుగుతున్నారు కాబట్టి దెన్ వీ కెన్ ప్లాన్ అకార్డింగ్లీ. సో అందుకే నేను ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్స్ వరకు టచ్ చేసుకుంటూ వెళ్తున్నాను. వీటితో పాటు రేపు నేను లోకల్ స్టోరేజ్ అంటే ఏంటి, సెషన్ స్టోరేజ్ అంటే ఏంటి, ఎక్కడ వాడతారు వాటిని అనేది కూడా వి విల్ డిస్కస్ ఇట్ టుమారో. సెషన్ స్టోరేజ్, లోకల్ స్టోరేజ్ అండ్ సిఎస్ఎస్ లో కొన్ని ప్రాపర్టీస్, వాటి గురించి వి విల్ డిస్కస్ ఇట్ టుమారో. ఓకే.